హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంత యూట్యూబ్ ఛానల్. అప్పటిలాగే ఈ వీడియోలో మనం 50 దాకా తెలుగు వాక్యాలని ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నేర్చుకుందాం. ముందుగా థంబ్నెయిల్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి 20 వాక్యాలని మీ అంతటి మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత నేను చెప్పిన ఆన్సర్స్తో సరిపోల్చుకోండి. ఈ వీడియోలో ఈ 20తో పాటు ఇంకో 30 వాక్యాలు కూడా ఉన్నాయి. మొత్తంగా మనం ఇవాళ 50 వాక్యాలని నేర్చుకోబోతున్నాం. లెట్స్ బిగిన్ ద వీడియో. ఆకాశం చీకటిగా మారుతుంది. The sky is turning dark. The sky is getting dark. నాకు ఓపిక నశిస్తోంది. I'm running out of patience. I'm running out of patience. ఆమె ఎప్పుడు జంతువుల పట్ల దయతో ఉంటుంది. She is always kind to animals. She is always kind to animals. అతను తన థీసిస్ పై పనిచేస్తున్నాడు. He is working on his thesis. He is working on his thesis. రేపు మనకు మరింత సామాగ్రి అవసరం. We'll need more supplies tomorrow. We'll need more supplies tomorrow. పాప ప్రాగడం నేర్చుకుంటుంది. The baby is learning to crawl. The baby is learning to crawl. నేను ఈరోజు ప్యాకేజ్ పంపుతాను. I'll send the package today. I'll send the package today. ఆమె తన గిటారు నైపుణ్యాలను సాధన చేస్తుంది. She is practicing her guitar skills. She is practicing her guitar skills. అతను చెత్తను బయటికి తీస్తున్నాడు. He's taking the trash out. He's taking the trash out. కాఫీ చాలా తీయగా ఉంటుంది. The coffee tastes too sweet. వచ్చే వారం కలుద్దాం. I'll see you next week. I'll see you next week. రేపు పిక్నిక్ ప్లాన్ చేద్దాం. Let's plan a picnic tomorrow. Let's plan a picnic tomorrow. టీచర్ మాకు ఒక క్విజ్ ఇచ్చారు. The teacher gave us a quiz. The teacher gave us a quiz. నేను జిమ్కి వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ద జిమ్. ఐఎమ్ గోయింగ్ టు ద జిమ్. ఆమె ఎప్పుడూ తన సహోద్యోగులకు సహాయం చేస్తుంది. షీ ఆల్వేస్ హెల్ప్స్ హెర్ కలీగ్స్ ఆర్ షీ ఈజ్ ఆల్వేస్ హెల్పింగ్ హెర్ కలీగ్స్. అతను లివింగ్ రూమ్ లైట్ను సరి చేస్తున్నాడు. ఈజ్ ఫిక్సింగ్ ద లివింగ్ రూమ్ లైట్. ఈరోజు మనకు ఎక్కువ సమయం కావాలి, ఎందుకంటే పెద్ద వీడియో కదా, 50 వాక్యాలు. విల్ నీడ్ మోర్ టైమ్ టుడే. పిల్లి సోఫాలో నిద్రపోతుంది. ద క్యాట్ ఈజ్ స్లీపింగ్ ఆన్ ది కోచ్. పని తర్వాత నేను మీకు ఫోన్ చేస్తాను. ఐల్ కాల్ యూ ఆఫ్టర్ వర్క్. పార్క్కి వెళ్దాం కదా. లెట్స్ గో టు ది పార్క్. సినిమా చాలా చిన్నది. ద మూవీ వాజ్ టూ షార్ట్. నేను డెలివరీ కోసం వేచి ఉన్నాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద డెలివరీ. జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద డెలివరీ. ఆమె ఎప్పుడు సమయానికి వస్తుంది. షీ ఈజ్ ఆల్వేస్ పంక్చువల్. పంక్చువల్ అంటే సమయపాలన. అతను నిశ్శబ్దంగా వార్తాపత్రిక చదువుతున్నాడు. హీస్ రీడింగ్ అ న్యూస్ పేపర్ క్వైట్లీ. రేపు పని పూర్తి చేస్తాం. విల్ ఫినిష్ ద టాస్క్ టుమారో. విల్ ఫినిష్ ద వర్క్ టుమారో. పిల్లలు బాస్కెట్బాల్ ఆడుతున్నారు. ద కిడ్స్ ఆర్ ప్లేయింగ్ బాస్కెట్బాల్. ది చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ బాస్కెట్బాల్. నేను మీకు వివరాలను తర్వాత పంపిస్తాను. ఐ విల్ సెండ్ యూ ద డీటెయిల్స్ లేటర్. ఆమె ఎప్పుడు మంచి శక్తితో నిండి ఉంటుంది. షీ ఈజ్ ఆల్వేస్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. అతను విరిగిన టేబుల్ను సరి చేస్తాడు. ఈజ్ ఫిక్సింగ్ ది బ్రోకెన్ టేబుల్. హీస్ ఫిక్సింగ్ ది బ్రోకెన్ టేబుల్. రెస్టారెంట్ చాలా గోలగోలగా ఉంది. రెస్టారెంట్ చాలా సందడిగా ఉంది. ద రెస్టారెంట్ ఈజ్ టూ నాయిస్. నేను 8 గంటలకు మిమ్మల్ని కలుస్తాను. ఐల్ మీట్ యూ అట్ 8. ఒక నడక నడుద్దాం. వేగంగా ఒక నడక నడుద్దాం. లెట్స్ టేక్ ఎ క్విక్ వాక్. టీచర్ టాపిక్ వివరిస్తున్నారు. ద టీచర్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ది టాపిక్. The teacher is explaining the topic. నేను లైబ్రరీకి వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ది లైబ్రరీ. ఐఎమ్ గోయింగ్ టు ది లైబ్రరీ. ఆమె కొత్త డ్రెస్ కొంటుంది. షీ ఈస్ బయింగ్ అ న్యూ డ్రెస్. షీ ఈస్ బయింగ్ ఎ న్యూ డ్రెస్. అతను ట్యాక్సీ కోసం ఎదురు చూస్తున్నాడు. హీ ఈస్ వెయిటింగ్ ఫర్ ది ట్యాక్సీ. హీ ఈస్ వెయిటింగ్ ఫర్ ది ట్యాక్సీ. మేము త్వరలో ఈవెంట్ను ప్రారంభిస్తాం. విల్ స్టార్ట్ ద ఈవెంట్ సూన్. విల్ స్టార్ట్ ద ఈవెంట్ సూన్. కుక్క తోకూపుతోంది. ద డాగ్ ఈజ్ వేగింగ్ ఇట్స్ టైల్. ద డాగ్ ఈజ్ వేగింగ్ ఇట్స్ టైల్. భోజనానికి ముందు నేను మీకు ఫోన్ చేస్తాను. ఐల్ కాల్ యూ బిఫోర్ డిన్నర్. ఐల్ కాల్ యూ బిఫోర్ డిన్నర్. డెజర్ట్ కోసం బయటకు వెళ్దాం. లెట్స్ గో అవుట్ ఫర్ డెజర్ట్. డెజర్ట్ అంటే స్వీట్ పదార్థం. ఏదైనా స్వీట్స్ తింటాం కదండి భోజనంతో పాటు, వాటిని డెజర్ట్ అంటారు. సో లెట్స్ గో అవుట్ ఫర్ డెజర్ట్. ఆకాశం మేఘావృతమై ఉంది. ద స్కై ఈజ్ ఫుల్ ఆఫ్ క్లౌడ్స్. నా ఆలోచనలన్నీ ఇంకిపోతున్నాయి. ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఐడియాస్.
ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఐడియాస్. ఆమె ఉదయం ఎప్పుడు ఉల్లాసంగా ఉంటుంది. షీఈ్ ఆల్వేస్ cheerful in the mornings. అతను తన ల్యాప్టాప్లో పనిచేస్తున్నాడు. హీఈస్ వర్కింగ్ ఆన్ హిజ్ ల్యాప్టాప్. ఈరోజు మనకి మరిన్ని కుర్చీలు అవసరం. క్లాస్కి ఎక్కువ మంది పిల్లలు వచ్చారు, మరిన్ని కుర్చీలు అవసరం. విల్ నీడ్ మోర్ చైర్స్ టుడే. పాప బ్లాకులతో ఆడుకుంటుంది. ద బేబీ ఈజ్ ప్లేయింగ్ విత్ బ్లాక్స్. నేను రేపు నివేదిక పంపిస్తాను. ఐ విల్ సెండ్ ద రిపోర్ట్స్ టుమారో. ఆమె తన నృత్య కదలికలను ప్రాక్టీస్ చేస్తుంది. షీఈస్ ప్రాక్టీసింగ్ హర్ డ్యాన్స్ మూవ్. అతను కుక్కను నడకకు తీసుకెళ్తున్నాడు. ఈస్ టేకింగ్ ద డాగ్ ఫర్ ఎ వాక్. కాఫీ చాలా చల్లగా ఉంది. ది కాఫీ ఈజ్ టూ కోల్డ్. బదులు కాఫీ వేడి చేసుకుని తాగుదాం. Thank you for watching my video patiently, friends. See you in the next video with more sentences. Until then, have a nice time. Bye bye.